నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. తెలుగు రాష్ట్ర కుర్రాళ్ళకైతే కేంద్రం ఒక క్రేజీ న్యూస్ అయితే త్వరలో చెప్పబోతుంది. అది హైదరాబాద్ నుంచి గోవాకు వందే భారత్ ట్రైన్ అనేది ప్రవేశపెట్టబోతుంది. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కీలకమైంది గోవా. అక్కడ ఎంజాయ్ చేసేందుకు దేశం నలుమూలల నుంచితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకులు తరలి వస్తారు అక్కడికి. తెలుగు ఉభయ రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా లక్షలాది మంది యువత కూడా గోవా టూర్ వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో రీసెంట్గా సికింద్రాబాద్ నుంచి గోవాకు ఓ డైరెక్ట్ రైలును ప్రారంభించింది ఈ యొక్క దక్షిణ మధ్య రైల్వే. ఈ రైలుకు సికింద్రాబాద్ వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ అని పేరు కూడా పెట్టారు. గతంలో 2 స్టెప్పులు తిరగాల్సింది, అట్లా కాకుండా డైరెక్ట్గా ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామాకు ట్రైన్ అయితే వేయడం జరిగింది. ఇది వారంలో 2 రోజుల పాటు ఈ సర్వీస్ అందుబాటులో ఉంది. ఇప్పుడు మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది రైల్వే సంస్థ. హైదరాబాద్ నుంచి గోవాకు వందే భారత్ రైలును నడిపేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఈ రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు ప్రారంభమైనటువంటి అన్ని వందే భారత్ రైళ్లు కేవలం 800 కిలోమీటర్ల పరిధిలో ఉండేటువంటి నగరాల మధ్య కొనసాగుతున్నాయి. హైదరాబాదు గోవా నడుమ కూడా 833 కిలోమీటర్ల దూరం ఉంటుంది. డిస్టెన్స్ కూడా వందే భారత్ రైళ్ల రాకపోకలకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో త్వరలోనే ఈ గుడ్ న్యూస్ అయితే చెప్పనున్నట్లు సమాచారం. ఇప్పటికే ముంబై నుంచి గోవాకు వందే భారత్ రైళ్లను అయితే నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి కూడా నడిస్తే మన కుర్రవాళ్ళు కల నెరవేరినట్టు అవుతుంది. ఈ రైలు విషయంలో కేంద్ర మంత్రులు అట్లానే ఈ యొక్క తెలంగాణ మంత్రులు కేంద్ర మంత్రులు కూడా చొరవ చూపుతున్నట్టు తెలుస్తుంది. తెలంగాణలోని పలు రైల్వే స్టేషన్లు పునర్నిర్మాణం చేయడంతో పాటు అదనపు రైళ్లను నడిపేలా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ హైదరాబాదు గోవా నడుమ వందే భారత్ నడిపేలా అధికారులతో చర్చలు జరుపుతున్నట్లయితే తెలుస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 6న సికింద్రాబాద్ గోవా రైలు అయితే ప్రారంభమైంది. వాస్కోడిగామా పేరుతో ఈ రైలును అయితే ప్రారంభించారు. ఈ రైలు వచ్చేసి బుధ శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 10:05 సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఆ తర్వాత రోజు ఉదయం 5:45 వాస్కోడిగామా స్టేషన్కు చేరుకుంటుంది. అటు వాస్కోడిగామా స్టేషన్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్కు గురు శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. అక్కడ ఉదయం 9 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6:20 సికింద్రాబాద్ స్టేషన్కి అయితే చేరుకుంటుంది. ఇక ప్రతి ఏటా ఈ గోవాకు దాదాపు 80 లక్షల మంది భారతీయులు వెళ్తుంటారు. వారిలో సుమారు 20% మంది దాదాపు తెలుగు వాళ్ళే ఉంటున్నారు. అంటే ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కూడా అందుబాటులోకి వస్తే ఈ పర్యాటకుల సంఖ్య మరింత విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ గోవా వెకేషన్స్కు వెళ్ళాలనుకునే వాళ్లకు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈజీగా ఉంటుంది. ఇక ఈజీగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత ఈ వందే భారత్ రైలు అనేది ఈ హైదరాబాద్ నుంచి గోవాకు ఎక్కడెక్కడ స్టేషన్లు ఉంటాయి, దాని రేట్ల వివరాలు, హాల్టింగ్ స్టేషన్లతో పాటు టైమింగ్స్తో కలిపి తర్వాత వీడియోలో వివరిస్తాను. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.